I have some serious reservation against Mr. Venkaiah Naidu, who was quoting the word Uchitalu in Andhra Pradesh. వెంకయ్య నాయుడు గారు ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా 2017 నుంచి 22 దాకా పనిచేశారు. అంతకుముందు కూడా ఎక్కడా ప్రజాక్షేత్రంలో గెలిచిన దాఖలాలు లేని వెంకయ్య నాయుడు గారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నాకు తెలిసి అతని పొలిటికల్ కెరియర్లో ప్రజాక్షేత్రంలో డైరెక్ట్గా ప్రజలతో ఎన్నుకోబడిన ఒక పాత్ర కూడా అతను పోషించలేదు. హీ వాజ్ ఆల్వేస్ బిహైండ్ ద పొలిటికల్ స్క్రీన్. ఆంధ్రప్రదేశ్ నుంచి నేషనల్ ప్లాట్ఫామ్లో బీజేపీ కోసం అనుకూలంగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కొంతమంది క్లియర్గా చెప్తారు. ఏం చెప్తారంటే ఈయన ఒక కుల సామాజిక వర్గం కోసం పనిచేశారు అని అంటారు. ఈయన ఈ సిచ్యువేషన్స్, ఈయన ఈవెంట్స్ కానీ ఈయన యాక్షన్స్ కానీ ఏదైతే మనం చూస్తామో క్లియర్లీ ఇట్ సేస్ ద సేమ్. అగైన్ ఐఎమ్ కరెక్టింగ్, ఐఎమ్ నాట్ అలెజింగ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మిస్టర్ వెంకయ్య నాయుడు. వెంకయ్య నాయుడు గారు ఒక మాట అన్నారు, అది జగన్మోహన్ రెడ్డి గారినన్నా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారినన్నా నాకు ప్రాబ్లం లేదు. కానీ వెంకయ్య నాయుడు గారు ఒక మాట అన్నారు, ఉచితాలు. అంత చదువుకున్నారు, దేశానికి ఉపరాష్ట్రపతిగా చేశారు, రాజ్యసభకు చైర్మన్గా చేశారు 5 సంవత్సరాలు. మీ చేతిలో ఈ దేశపు రాజ్యసభ 5 సంవత్సరాలు ఉందా లేదా? 5 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నప్పుడు ఏ రోజైనా మీరు నోరు తెరిచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి నేను హుకుం జారీ చేస్తున్నాను, దయచేసి ఉచిత పథకాలు ఆపేసేయండి, ఈ దేశంలో అందరూ పని చేసి మాత్రమే డబ్బు సంపాదించాలి, పేదవాళ్లకు ఉచితాలు పెడితే పేదవాళ్ళు లేజీ అయిపోతారు, దయచేసి ప్రభుత్వాలు అన్ని గవర్నమెంట్స్ 29 స్టేట్స్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అందరూ ఉచితాలు ఆపేయమని ఏనాడన్నా నోరు తెరిచి మాట్లాడారా? పోనీ మీరేమన్నా పేద కుటుంబాల నుంచి వచ్చారా అంటే లేదు. ఇవాళ ఇండియాలో టొయోటా, హర్ష టొయోటా అని మీరు ఎవరన్నా వినుంటే, హర్ష అంటే నన్ అదర్ దెన్ వెంకయ్య నాయుడు గారి సన్. హర్ష టొయోటా డీలర్షిప్స్ అన్నీ మన వెంకయ్య నాయుడు గారివే. తానేమో అంతర్జాతీయ బిజినెస్ చేయొచ్చు, తన కొడుకు టొయోటా వాళ్ళతో, అంటే టొయోటా కమ్స్ ఫ్రమ్ జపాన్ వాళ్ళతో తెలుగులో మాట్లాడతారు. కాబట్టి వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అందరూ తెలుగు నేర్చుకొని తెలుగులోనే ఉండాలి, తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టాలి. అవును, రీసెర్చ్ సెంటర్ పెడతారు. హౌ ఈజ్ ఇట్ లింక్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ద జనరేషన్స్ హూ ఆర్ కమింగ్ అప్ టు ఇంటిగ్రేట్ విత్ ద వరల్డ్? వెంకయ్య నాయుడు గారు మీ మనస్సులో మీ వయసు దాదాపు నాకు తెలిసి 80+ ఉండొచ్చు అనుకుంటారు నాకు తెలిసి. మీరు ఆ కంప్లీట్గా 80 సంవత్సరాల క్రితం జనరేషన్ మాటల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న పరిగెత్తుతున్న ఈ యువతకు తప్పుడు మార్గాన్ని సూచించడం తప్పు. మీరు చెప్పిన మార్గాలు ఇవన్నీ ఒక 40-50 సంవత్సరాల క్రితం మార్గాలు. ఇప్పుడు ఆ మార్గాలన్నీ వర్కౌట్ కావు. నెంబర్ 1. నెంబర్ 2, ఉచితాలు ఆపమని చెప్పగలిగిన దమ్మున్న మీరు ఎందుకు రాజ్యసభలో కానీ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పుడూ ఇటువంటి సలహా ఇవ్వలేదు పబ్లిక్గా? నెంబర్ 3, దమ్ముంటే, నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ముంటే ఈ దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ వల్ల ఎందరో ఓసీలు మేము నష్టపోతున్నామని అనుకుంటున్నారు కదా, మీకు చేతనైతే ఉచితాలు వద్దు అని చెప్పినంత ఈజీగా రిజర్వేషన్లను రద్దు చెయ్యండి. అంబేద్కర్ గారు తీసుకొచ్చిన రిజర్వేషన్స్ వల్ల ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ఎనఫ్ బెనిఫిట్ పొందారు, ఇక వాళ్ళ రిజర్వేషన్స్ ఆపేద్దాం, ఇప్పుడు అందరినీ సమానంగా చూసుకుందాము అని మాట్లాడే దమ్ము మీకుందా? ఉచితాలు వద్దు, ఈ దేశంలో అందరూ బాగానే ఉన్నారు అని చెప్పగలిగిన నోటితో రిజర్వేషన్స్ వద్దు, ఓసీలు కూడా లాభపడాలి, ఈ ఈక్వాలిటీ లేకుండా పోయింది ఆపర్చునిటీస్లో అని చెప్పే ధైర్యం దమ్ము మీకుందా? అవన్నీ ఉండవు. పక్క ప్రభుత్వాలను తూర్పార పట్టడానికి, నిందలు వేయటానికి. సార్, మీరు ఒక స్టెప్ సిస్టమాటికల్లీ మధ్యతరగతి వాడి మనస్సును, మైండ్ను విషతుల్యం చేస్తున్నారు అనేది నా అలిగేషన్. ఒక ప్రోగ్రాం పెడతారు చంద్రబాబు నాయుడు గారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు, ప్రైవేట్ వ్యవస్థలు వస్తేనే ప్రజలకు మంచి చేయగలము, లేకపోతే చేయలేము, డబ్బు లేదు అంటారు. అంటే దిస్ ఇండైరెక్ట్లీ సేస్ ఉచితాలు ఇవ్వటం వల్ల దేశ ఖజానా, రాష్ట్ర ఖజానా నాశనం అవుతుందని ఆయన చెప్తారు. అదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని సపోర్ట్ చేస్తూ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడే ఒక్క మంత్రికి కూడా అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ మాట్లాడతారు. ఇటువంటి ఒక సిచ్యువేషన్ పెట్టి మన సామాజిక వర్గం వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని ఎన్టీ రామారావు గారికి 600 అడుగుల విగ్రహం పెడతారా? దేనికి పెడతారు? ఎందుకు పెడతారు? అంబేద్కర్కి విగ్రహం పెడితే నోరు మెదిపి ఒక రోజన్నా మీరు నోరు తెరిచి ఈ దేశంలో
అన్ని వర్గాల వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టిన ఒక్క సందర్భాన్న మీరు కొనియాడారా? కానీ యు ఆర్ వెరీ మచ్ సపోర్టింగ్ ఎన్టీ రామారావు 600 feet స్టాచ్యూ ఇన్ విజయవాడ. ఎందుకు పెడతారో, అసలు దానివల్ల ఎవడికి ఉపయోగమో అది మీకే తెలియాలి. కేవలం మన వాళ్ళని మనం బూస్ట్ చేసుకో. ఎన్టీ రామారావు గారు మహానుభావులే, కాదని చెప్పను. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు గో విత్ 600 feet స్టాచ్యూ ఇన్ అమరావతి విత్ ద పబ్లిక్ పీపుల్స్ మనీ. ప్రజల సొమ్ముతో మీ పార్టీ నాయకుడి విగ్రహాలు పెట్టుకుంటారా? అది కూడా 600 అడుగుల విగ్రహం. దానికి మీరు నేను ఓకే, మీ 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 సపోర్ట్ ఎవరికి కావాలి? ప్రజలుగా మేము చెప్పాలి విగ్రహం పెట్టుకోండి అని. ప్లెబిసైట్ నిర్వహించండి, ఆ విగ్రహం పెట్టుకోవచ్చో లేదో మేము చెప్తాం. మీ అప్రూవల్ అవసరం లేదు. కాబట్టి ఇటువంటి పార్టీ మీటింగ్లలో ఏవైతే మీటింగ్స్ పెట్టుకొని మన వాళ్ళందరూ స్టేజ్ మీద కూర్చొని ఉచితాలు ప్రజలకు ఇవ్వద్దండి, ప్రజలు ఉచితాలు తీసుకొని లేజీ అయిపోతున్నారు, పని చేపించండి. సార్, మీ కార్పొరేట్ మాటలు మాకు తెలియనివి కాదు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవడబ్బా సొమ్ము తీసుకొచ్చి మాకు ఉచితాలు ఇవ్వటం లేదు. మా సొమ్ము మా సమాజంలో అట్టడుగునున్న వాళ్ళను తల ఎత్తుకొని తిరిగే విధంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను నిర్మించటానికి మాత్రమే ఉచితం అనే పేరుతో ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఇట్స్ నాట్ ఉచితం, ఇట్ ఈజ్ ఎ సొసైటీ ఫర్ ద సొసైటీ. 75-80 సంవత్సరాల నిండిన మీకు చెప్పాల్సిన దుర్గతి పట్టుతుందని నేను అనుకోలేదు, కానీ పట్టాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ ఆల్సో రిక్వెస్టింగ్ టు ద నేషన్ దట్ యూ షుడ్ నెవర్ స్పీక్ సచ్ థింగ్స్ against the public.